హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెట్టర్. సో లాస్ట్ వీడియోలో మనం పిఎక్స్ కాయిన్ కోసం చెప్పుకున్నాం కదండి, ఫ్రీ మైనింగ్ యాప్ కోసం. సో పిరమిడ్ ఎక్స్ దాని పేరు ఫుల్ నేమ్. సో అది 80 మిలియన్ మాత్రమే సప్లై. సో చాలా బాగుంది ఆ ప్రాజెక్ట్ కూడా. సో అదే వీడియోలో నేను చివరిలో నెక్స్ట్ ఇంకో కాయిన్ కూడా మనం ఆల్రెడీ టెలిగ్రామ్లో చేస్తున్నాము, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో నేను పోస్ట్ చేశాను. సో అది ఎవరైనా గెస్ట్ చేయండి అని పెట్టాను. సో చాలామంది మంచిగానే గెస్ట్ చేశారు. అండ్ ఆ కాయిన్ ఏంటంటే మీకు చూపిస్తాను. అది కూడా ఫ్రీ మైనింగ్ అనమాట. చాలా బాగుంది యాక్చువల్గా. సో ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే టిక్ కాయిన్ అనమాట. సో టిక్ కాయిన్ అనగానే మనకి టిక్ ట్యాక్ గుర్తొస్తుంది. సో టిక్ ట్యాక్ ఎంత పాపులర్ అయిందో ప్రపంచంలో మీకు అందరికీ తెలిసిందే. సో అది చైనీస్ కాబట్టి మన ఇండియాలో ప్రజెంట్ అయితే బ్యాన్ చేయడం జరిగింది. బట్ ఈ టిక్ నెట్వర్క్ అనేది ఇక్కడ చూడండి, టిక్ నెట్వర్క్ కోర్ టీమ్ అని చెప్పారు. అండ్ వెబ్సైట్ కూడా ఉంది క్లియర్గా. సో వెబ్సైట్ ఉంది. అండ్ ఇంకా ఆ పిఎక్స్ కాయిన్కి ఇంకా బ్లూటిక్ రాలేదు. బట్ దీనికి చూస్తే మనకి ఇంకా ఆల్రెడీ బ్లూటిక్ కూడా తీసుకున్నారు. బట్ యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలంటే దీనికన్నా ముందు అదే స్టార్ట్ అయింది. బట్ అక్కడ మనకి సప్లై తక్కువ ఉంది కాబట్టి మనం లైట్ తీసుకోకూడదు అని చెప్పి వెంటనే మనం ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ మైనింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ బ్లూటిక్ తీసుకున్నారు. అండ్ వెబ్సైట్ కూడా ఉంది, టిక్ కాయిన్ నెట్వర్క్. ఓకే, టిక్ కాయిన్ నెట్వర్క్. సో ఇది యూఎస్ అని చెప్పి ప్రాజెక్ట్ వీళ్ళైతే చెప్తున్నారు. బట్ యూఎస్ ప్రాజెక్ట్ అయితే అండ్ ఇది టిక్ కాయిన్ కాబట్టి ఇది ఏ టైప్ అంటే సోషల్ మీడియా ప్లస్ బ్లాక్ చైన్ అనమాట, లేయర్ 1 బ్లాక్ చైన్ అనమాట. సో వీళ్ళకి ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ డెవలప్ చేస్తున్నారు అండ్ ఓన్ బ్లాక్ చైన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈ ట్రెండే నడుస్తుందండి. ఈ ట్రెండ్లో ఏదో ఒక కాయిన్ అయితే ఖచ్చితంగా ఒక పెద్ద రెవల్యూషనే సృష్టిస్తుంది అనమాట ఖచ్చితంగా. ఎందుకంటే ఇదే కోవలో మనం ఆల్రెడీ ఐస్ చూసాం. ఐస్ ఆల్రెడీ రెడీగా ఉందన్నమాట. వాళ్ళు ఆన్లైన్ ప్లస్ అనే ప్లాట్ఫామ్ రెడీ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. సో దానికోసం మనకి వీడియో వస్తుంది. యాక్చువల్గా నేను ఇంకా ఐస్ ప్రైస్ తగ్గుతుందని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. తగ్గినాక మనం వీడియో చేయాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది నేను వీడియో చేయగానే కొంతమంది కొంటున్నారు. సో ఎప్పుడు కొనాలి అంటే ప్రైస్ తగ్గినాకే కొనాలండి. మనం వీడియో చూసిన వెంటనే కొనకూడదు. సో ప్రైస్ అనేది డంప్ అయినప్పుడు కొనాలి. సో అందుకని ఇంకొంచెం డంప్ అయితే వీడియో చేద్దామని చూస్తున్నాను. సో అలాగే అది చాలా ఆన్లైన్ ప్లస్ అనే ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో అదైతే ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది, ఎందుకంటే ఇవి ఇంకా మైనింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి. వన్స్ అది హిట్ అయిందంటే ఇవి కూడా ఖచ్చితంగా మంచి బూమ్ వస్తుంది వీటికి. ఎందుకంటే సోషల్ మీడియా ఈ రోజున మనకి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా ఒక కార్పొరేట్ చేతిలో ఉంటాయి. బట్ అదేంటంటే Web3 టెక్నాలజీ అనమాట. Web3 అంటే మనమే దానికి ఓనర్, మన అకౌంట్కి మనమే ఓనర్. అలాగే రివార్డ్స్ కూడా మనం అక్కడ ట్విట్టర్ వాడామనుకోండి, ట్విట్టర్లో ఏమొస్తుంది, ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్కి మాత్రమే, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ 1 మిలియన్ 2 మిలియన్ యూజర్స్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి. బట్ మనకి లైక్ చేయడం వల్ల, రీట్వీట్ చేయడం వల్ల ఏమీ రాదు. బట్ ఈ Web3 ప్లాట్ఫామ్స్లో మనకి ఏంటంటే వాటి వల్ల ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే కాయిన్స్ రూపంలో మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఆ కాయిన్స్ని మనం సేల్ చేసుకోవడం ద్వారా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఈ కాన్సెప్ట్లో ఇది కూడా వస్తుందన్నమాట. ఇది ఫ్రీ మైనింగ్. సో ఐస్ కూడా ఫ్రీ మైనింగే. అండ్ ఇంకొకటి మనం చేస్తున్నాం, అదేంటంటే AVM నెట్వర్క్. మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను. సో ఈ మూడు ఒకే లైన్లోకి వస్తాయి అనమాట, ఒకే కేటగిరీలోకి వస్తాయి. సో 1200 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు, ఆల్రెడీ ఫాలోవర్స్ ఉన్నారు ఇందులో. సో ఇంకోటి ఏంటంటే, సో ఇక్కడ మనం వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇది వెబ్సైట్ అనమాట, అఫీషియల్ వెబ్సైట్. సో వీళ్ళది ఆల్రెడీ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. సో ఇవి కూడా ఏంటంటే సేమ్ మన పిఎక్స్ కాయిన్ లాగే ఇది కూడా గూగుల్ ప్లే స్టోర్లో ఆల్రెడీ లిస్ట్ చేస్తారు. సో మీరు వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే క్లియర్గా టోకనామిక్స్ ఇచ్చేసారండి. సో టోటల్ సప్లై అయితే కొంచెం ఎక్కువ, 7.7 బిలియన్. అది మనం పిఎక్స్ కాయిన్ చెప్పింది 80 మిలియన్ మాత్రమే, బట్ ఇది 7.7 బిలియన్. సో కొంచెం ఎక్కువ దానితో కంపేర్ చేస్తే. బట్ మైనింగ్ ప్రాజెక్ట్లో 7.7 బిలియన్ అనేది చాలా తక్కువ అనమాట. సో సప్లై అయితే ఇది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 80% మైనింగ్ ఏదైతే ఉందో మొత్తం అందులో 80% సప్లై అంతా కూడా మైనింగ్కే ఇచ్చేశారు. ఓకే, అదొక గ్రేట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రోడ్ మ్యాప్ అయితే క్లియర్గా ఇచ్చేసారు. 2022లో స్టార్ట్ అయింది యాక్చువల్గా, ప్లానింగ్ ఇవన్నీ చేశారు. సో తర్వాత ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ జరిగింది, తర్వాత టెస్టింగ్స్ ఇవన్నీ అయినాయి. తర్వాత Q1లో బీటా రిలీజ్ చేశారు. తర్వాత పబ్లిక్ మైనింగ్ లాంచ్, Q2లో మైనింగ్ ఇప్పుడు మనం ఏదైతే వాడుతున్నామో ఆ మైనింగ్ యాప్ అనేది లాంచ్ చేశారనమాట. ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందే Q2లో మైనింగ్, Q4లోనే లిస్టింగ్.
Q4లోనే లాంచ్ అనేది చేసేస్తున్నారు. బట్ లాంచ్ అనేది చేసే పాలిగన్ ఫస్ట్ అయితే వీళ్ళు పాలిగన్ బ్లాక్ చైన్ మీద లాంచ్ చేస్తారనమాట కాయిన్ని. తర్వాత వీళ్ళు ఓన్ బ్లాక్ చైన్ అనేది తీసుకొస్తారు. సేమ్ ఐస్ కూడా ఐస్ కాయిన్ ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని అయాన్గా కన్వర్ట్ చేస్తున్నారు. సో ఐస్ కాయిన్ కూడా ఫస్ట్ BSC అదైతే BNB నెట్వర్క్ మీద లాంచ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు అయాన్ అనే బ్లాక్ చైన్ మీదకి కన్వర్ట్ చేసేస్తున్నారు కాయిన్స్ అని. సో సేమ్ కాన్సెప్ట్లో ఇది ఇప్పుడు టిక్ కాయిన్ అనేది టిక్ కాయిన్ అనేది పాలిగన్ బ్లాక్ చైన్ మీద చేసి తర్వాత ఓన్ బ్లాక్ చైన్కి తీసుకెళ్తారనమాట. తర్వాత నేటివ్ బ్లాక్ చైన్ అండ్ డెక్స్ ఇంటిగ్రేషన్ అండ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. సో ఇలా చెప్పారు. సో ఇక్కడ ఇంకా మనకు తెలియని విషయం ఏంటంటే కోర్ టీమ్ అనే వాళ్ళు ఎవరు అనేది ఎక్కడ అనౌన్స్ చేయలేదు. సో అదొక్కటి మనకు తెలియాల్సి ఉంది. సో ఒకసారి యాప్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. యాప్ ఇంటర్ఫేస్. సో యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందండి. సో చాలా కొంతమంది నాకు మెసేజెస్ చేశారు, అంటే కాయిన్ రిజిస్ట్రేషన్ అవుతుంటే అవ్వట్లేదని. డిస్క్రిప్షన్లో నేను లింక్ పెట్టానండి, అండ్ వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పెట్టాను. ఒకవేళ లింక్ మీకు వర్క్ అవ్వకపోతే కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే ఇప్పుడే కదా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. సో ఇనీషియల్ స్టేజ్లో మనకి బిట్ పిక్సెల్ కూడా ఇలాగే అయింది ఫస్ట్, తర్వాత ఇప్పుడు స్మూత్గా వర్క్ అవుతుంది. సో పేషెన్స్గా వెయిట్ చేసి అది అయినప్పుడు లేదా వాళ్ళు ఏమైనా అప్డేట్ ఇస్తే నేనైతే పెడతాను. సో ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ ట్రై చేయండి. సో యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో యాప్ ఇంటర్ఫేస్ అయితే సూపర్గా ఉందండి, చాలా స్మూత్గా ఉంది యాక్చువల్గా. సో అండ్ ఇక్కడ చూస్తే మీకు మైనింగ్ అనేది 12 అవర్స్కి ఒకసారి అవుతుంది. సో ఇదైతే 24 అవర్స్కి ఒకసారి కాదు. సో కొంతమందికి 12 అంటే అక్కడ సెట్టింగ్స్ బట్టి ఉంటుంది అనమాట. సో 12, 6 ఇలా అవుతుంది. సో కాయిన్స్ అనేవి మనం ఎర్న్ చేసిన కాయిన్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, సో ఇక్కడ మైనింగ్ రేట్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, యాక్చువల్ బేసిక్ మైనింగ్ రేట్ అయితే చాలా తక్కువగానే ఉందండి. బట్ ఏంటంటే ఇక్కడ బోనస్ అని ఉంది కదా, ఇక్కడ యాడ్లు వస్తాయి. సో ఈ యాడ్లు నొక్కితే మనకి కొంచెం మైనింగ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అలాగే మన కింద ఉన్న టీం అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ఉంది కదా, ఇక్కడ మన టీం కనిపిస్తుంది. సో ఆల్రెడీ నా దగ్గర 32 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో అలాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ యాప్ కూడా ఫుల్లీ డెవలప్ అయిపోయింది అనమాట ఆల్రెడీ, ఎందుకంటే వీళ్ళు చెప్పారు కదా Q1 నుంచి వీళ్ళు యాప్ డెవలప్ చేస్తున్నారని. సో ఇక్కడ మీరు చూస్తే న్యూస్ సెక్షన్ ఉంది, వాలెట్ సెక్షన్ ఉంది. ఓకే, సో ఇక్కడ వాలెట్ సెక్షన్ ఉంది కదా, ఆ వాలెట్ సెక్షన్లో ఏంటంటే ఒకసారి చూపిస్తాను. ఇందులో ఆల్రెడీ కాయిన్స్ అనేవి మనకి కొన్ని ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనమాట. యాక్చువల్గా నిన్న జరిగిన ట్రాన్సాక్షన్స్ నాకు కొన్ని యాడ్ అయినాయి చూడండి, 21.6 అండ్ బోనస్ ఏమో 10 కాయిన్స్ వచ్చినాయి. ఇవి నేను ఎలా వచ్చాయంటే నాకు ఇక్కడ బోనస్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్స్ వచ్చాయి కదా, యాడ్స్ చూసినప్పుడు నాకు బోనస్ పాయింట్స్ అనేవి ఫస్ట్ క్లిక్ చేసిన దాని మీద నాకు ఆ 10 అనేది వచ్చింది. అండ్ తర్వాత మైనింగ్ చేసిన దాన్ని బట్టి రిమైనింగ్ అనేది ఇక్కడ వచ్చి యాడ్ అయినాయి అనమాట. సో ఇక్కడ వాలెట్లో ఆల్రెడీ ఇచ్చేసాడండి క్లియర్గా. సో ట్రాన్స్ఫర్, విత్డ్రా అండ్ టాప్అప్ అని చెప్పి. సో వీళ్ళైతే వాలెట్ అన్నీ క్లియర్గా ఆల్రెడీ రెడీ చేసుకుని ఉన్నారు, ఎందుకంటే వీళ్ళకి 6 మంత్స్ టైం ఉంది కాబట్టి రెడీ టు లాంచ్ లాగా మొత్తం వాలెట్తో సహా అన్నీ రెడీగా ఉంచారనమాట. సో ఇది పాలిగన్ బ్లాక్ చైన్ మీద ఫస్ట్ లిస్ట్ అవుతుంది, తర్వాత ఓన్ బ్లాక్ చైన్ అనేది 2026లో వస్తుంది. ఒకసారి సో ఇక్కడ మీరు చూస్తే న్యూస్ సెక్షన్ ఉంది, వాలెట్ సెక్షన్ ఉంది. ఓకే, సో సోషల్ మీడియా ఆల్రెడీ ఇక్కడ చూస్తే మీరు ఇది చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం కూడా మెసేజెస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి మెసేజెస్ అనేది చేయొచ్చు. సో ఇంకా మనకి వీడియోల్లోని తర్వాత ఇప్పుడు మనం ట్విట్టర్లోని తర్వాత ఇన్స్టాగ్రామ్లోని వీడియోలు ఫోటోలు పెట్టడం అవ్వట్లేదు, కానీ బట్ మెసేజెస్ అయితే చేయొచ్చు అనమాట. మనం కూడా ఒక పోస్ట్ క్రియేట్ చేసి పెట్టచ్చు. ఓకే, సో ఇది సోషల్ మీడియా కమ్ బ్లాక్ చైన్ కాబట్టి ఇలా ఉందన్నమాట. సో మీకు ఇక్కడ ఇంకొక వీడు ఫుల్గా ఒకటి ఇచ్చాడు అనమాట, చూపిస్తాను మీకు. అండ్ ఫస్ట్ హాల్వింగ్ అనేది కంప్లీట్ అయిపోవడానికి రెడీగా ఉందన్నమాట. అంటే ఫస్ట్ ఆల్రెడీ చాలామంది జాయిన్ అయిపోయారు ఇందులో. సో ఫస్ట్ హాల్వింగ్ అనేది యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే 1.45 టిక్ కాయిన్స్ వస్తున్నాయి పర్ అవర్కి. బట్ ఎప్పుడైతే వీళ్ళు ఫస్ట్ హాల్వింగ్ జరుగుతుందో అప్పుడు 0.7 మాత్రమే వస్తాయి అనమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మైనింగ్ రేట్ అనేది అప్ టు 1 lakh మెంబర్స్ వరకు మాత్రమే 1.45 ఉంటుందండి. ఆల్రెడీ 50,000 60,000 మెంబర్స్ జాయిన్ అయిపోయారు. సో నెక్స్ట్ 1 lakh మెంబర్స్ దాటిపోతే 0.7 కాయిన్స్ మాత్రమే వస్తాయి పర్ అవర్కి. తర్వాత 1 million దాటిపోతే 0.35, తర్వాత
0.1175 తర్వాత 0.087 కాయిన్స్ ఇలా వస్తాయి అనమాట. అంటే మెంబర్స్ పెరుగుతున్న కొలది తగ్గిపోతుంది. అండ్ లిస్టింగ్ వచ్చేసి Q4లోనే మాత్రమే, Q4లోనే అంటే జస్ట్ మనకి 6 మంత్స్ అనుకోండి, ఎందుకంటే Q3 Q4 ఉన్నాయి కదా. సో 6 మంత్స్లో మనకి లిస్టింగ్ అయితే అయిపోతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి అయితే మిస్ అవ్వకూడదు, ఎందుకంటే మనకి త్వరగా బెనిఫిట్ రావడమే కదా కావాలి. సో మైనింగ్ ప్రాజెక్ట్ అంటే మినిమం 2 to 3 years ఉంటుంది. సో మహా అయితే మన పై లాంటివి అయితే ఇంకా 5 years 6 years కూడా ఉంటాయి. సో ఇలాగ తక్కువ టైం ఉంది కాబట్టి దీన్ని మనం యూజ్ చేసుకోవడం బెటర్. ఓకే, తర్వాత మీకు ఇంకొక పాయింట్ చూపించాలి. తర్వాత ఇక్కడ మీరు గేమ్స్ కూడా ఆడొచ్చు, బట్ గేమ్స్కి కాయిన్ వస్తున్నాయా రాలేదని మీరు కామెంట్ చేయండి. నేనైతే ఇంకా ట్రై చేయలేదు గేమ్స్కి కాయిన్స్ వస్తున్నాయా రావట్లేదని. ఓకే, అదొకటి చూడండి. తర్వాత ఇక్కడ వైట్ పేపర్ అని ఇచ్చారు కదా. సో ఈ వైట్ పేపర్ అనేది ఒకసారి చూద్దాం. ఈ వైట్ పేపర్లో అయితే క్లియర్గా ఇచ్చేసాడండి. చూడండి, ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి టిక్ నెట్వర్క్, కాయిన్ నేమ్ వచ్చేసి టిక్ కాయిన్. సో డెవలప్మెంట్ స్టార్ట్ అయింది 22 నుంచి స్టార్ట్ అయిందట, 2022 నుంచి. సో ఆల్రెడీ ఆండ్రాయిడ్లో వచ్చేసింది. తర్వాత ఇక్కడ టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి డిజిటల్ నేటివ్స్ అండ్ క్రిప్టోస్ అవి యూజర్స్. సో ఇదేంటంటే అసలు టిక్ నెట్వర్క్ అంటే ఏంటంటే కంబైన్ సోషల్ నెట్వర్క్ అండ్ బ్లాక్ చైన్ అండ్ ఫెయిర్నెస్ ఇన్ వన్ యాప్. సో చెప్పాను కదా, సోషల్ నెట్వర్కింగ్ అండ్ బ్లాక్ చైన్ని మిక్స్ చేసి పెడుతున్నారనమాట. సో ఇలాంటి ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక ప్రాజెక్ట్ అయినా మంచి పాపులారిటీ అయితే ఏదైతే మనకు ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఏదైతే రేంజ్లో మనకు సక్సెస్ అయిందో అలాంటి సక్సెస్ అనేది ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా చూస్తుంది ఫ్యూచర్లో. సో రాసి అయితే పెట్టుకోండి, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. తర్వాత ఇక్కడ సప్లై ఇందాక చూసాం కదండి, 7.7 బిలియన్, అందులో బ్రేకప్ కూడా ఇచ్చారు. సో తర్వాత ఇక్కడ చూడండి, అదే రోడ్ మ్యాప్ అయితే క్లియర్గా ఇచ్చేసారు. Q4లోనే కాయిన్ అనేది లాంచ్ అవుతుంది అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఓకే, సో ఇంకా ఇక్కడ మీకు ఇంకొక విషయం చూపించాలి. సో ఇక్కడ చూడండి, బ్లాక్ చైన్ అట్ పాలిగాన్ అట్ లాంచ్. తర్వాత ఇక్కడ చూసారా, పాలిగాన్ నెట్వర్క్తో ఫస్ట్ లాంచ్ చేస్తారంట. తర్వాత ఓన్ చైన్ బై 2026, తర్వాత ఓన్ బ్లాక్ చైన్ అనేది 2026లో వస్తుందని అయితే క్లియర్గా చెప్తున్నారు. ఓకే, సో ఇదనమాట ఓవరాల్గా టిక్కాన్ యొక్క టోటల్ ఓవర్వ్యూ అయితే ఇది. సో ఇక్కడ మీరు ఇంకా ఏంటంటే ఇక్కడ మీరు సెక్షన్లో ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, అక్కడ చూస్తే మీకు వాలెట్ అనే ఆప్షన్ ఉంది, KYC అని కూడా ఉంది. ఇక్కడ చూడండి, KYC కూడా ఇంకా కమింగ్ సూన్ వస్తుంది. సేమ్ ఇప్పుడు మనం PX కాయిన్ దీనికి ఏంటంటే యాప్ అనేది ఫుల్లీ డెవలప్ అయిపోయింది అనమాట. సో మనం రెడీగా ఉందన్నమాట. వీళ్ళన్న టైం లైన్లో నిజంగానే కాయిన్ లాంచ్ అవ్వడానికి అవకాశం అయితే చాలా ఉంది. సో ఎవరు అయితే మిస్ అవ్వకండి. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. సో అన్ని విషయాలు కవర్ చేసామని నేను అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఇలాంటి మన ఏ లేయర్ 1 ప్రాజెక్ట్స్ని కూడా మిస్ చేయము, ఎందుకంటే లేయర్ 1 ప్రాజెక్ట్స్లోనే మనం రియల్ అనేది చూస్తాం. సో నేను ప్రతి వీడియోలో నేను ఈ మాట చెప్తున్నాను. సో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మనం అయితే మంచిగా ప్రాఫిట్ అయితే తీస్తాం ఇలాంటి మైనింగ్ ప్రాజెక్టుల నుంచి. సో ఆ రోజు మనం మన హ్యాపీనెస్ అనేది ఒక గెట్ టుగెదర్ లాగా చేసి మనం అయితే షేర్ చేసుకుందాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.